రావు పని అయిపోయింది, ఆయన లేవలేకుండా పడ్డాడు. కార్యమో కార్ఖానకు పోయింది, ఇక తూకానం బంద్ అయింది. తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన, ఏంద్రవాడ అనే తిరుగుతుండంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లల పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అదేమన్నా ఫుల్ పార్టీలా? పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఎట్లయితుంది? అదేమన్నా 2 లీటర్ల ఫుల్ బాటిల్ అనుకుంటున్నా? 20 పెగ్గులు వేస్తే ఖాళీగానికే. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో, కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా తీర్పిచ్చిన ప్రభుత్వం, ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం, 100 రోజుల్లో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. ఏసాలేస్తున్నట్టు నువ్వు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ 120 రోజుల్లో 35 కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిరు, అత్తగారింటికి పోయిరు, సుట్టపోళ్ళింటికి పోయిరు. 7 పాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పోయినరు. మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండి కేసీఆర్. ఈ ప్రభుత్వాన్ని వడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు? అదేవిధంగా దవాఖానకు పోతే బిల్లులు కట్టలేక ఆస్తులమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా తెగ నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పుడే ప్రజాపాలనలో 10 లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని హక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజాపాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించేటోడెవడు? పేదల ఆరోగ్యానికి 10 లక్షల రూపాయలు ఇచ్చేటోడెవడు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ నరసింహ గారు ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈరోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు. అదేవిధంగా మిత్రులారా, కట్టెల పొయ్యితోని కష్టాలు పడుతున్న మా ఆడబిడ్డలు ఊర్లలో మా కొత్తగా వచ్చిన కోడళ్ళకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళ అత్తలను అడగాలి. వెనకటికి కట్టెల పొయ్యి ఎంత కష్టమవుతుండే, సగం కట్టెలేరకరానికనే పోయే పరిస్థితి ఉండే. పిల్లల్ని చిన్నోళ్ళని ఇంట్లిడిచిపెట్టి పొయ్యిల కట్టెల కోసం పొలాల పొట్టు తిరుగుతుంటే ఆ దుఃఖం చూసి ఆడబిడ్డలను ఆదుకో. ఆనాడు సోనియమ్మ దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే సిలిండర్ అందుబాటులోకి తెస్తే కట్టెల పొయ్యితో కన్నీళ్లు గారుస్తున్న ఆడబిడ్డ చూసుకున్నది సోనియమ్మ. మేము ఆడబిడ్డలను అట్లా ఆదుకుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 400 ఉన్న సిలిండర్ 1200 చేశారు. మా అక్కలకు తెలియదా? ఇక్కడ మా అక్కలంతా వచ్చారు కదా, అందుకే వాళ్ళ కష్టాలు చూసి 1200 కాదు ఆడబిడ్డల సొమ్ము దోసుకున్నాడు బాగుపడాడు. అందుకే పేదింటి ఆడబిడ్డలకు ప్రతి ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకొని ఇవాళ ప్రతి పేద ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం మేము చూస్తుంటే
వీళ్ళ కడుపు కసిమసి అవుతున్నది. కేసీఆర్ కడుపు, నరేంద్ర మోడీ కడుపు. ఈ ఆడబిడ్డలకు 500కే సిలిండర్ ఇస్తే మా మాట ఎందుకు వింటారు? ఆ సిలిండర్ గుంజుకోవాలంటే కాంగ్రెస్ను ఓడగొట్టాలని ఇలా కుట్ర జరుగుతుంది మిత్రులారా. ఇదే కాదు మిత్రులారా, వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు, పొలం ఉన్న వాళ్ళకే ఉచితంగా ఇస్తే భూమి లేని మాలాంటి పేదలకు మా ఇంటి కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుందని మా పాదయాత్రలో చాలా మంది పేదోళ్ళు వచ్చి చెప్తే మేము ఆలోచన చేసి పార్టీ అనుమతి తీసుకున్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారితో మాట్లాడినాం. అందుకే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇచ్చి 0 బిల్లు ఇవాళ పేదవాడి ఇంటికి తీసుకొచ్చి బిల్లు కట్టాల్సిన పని లేదు, 0 బిల్లు అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం. ఇవాళ పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాళ్ళలో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్, నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ను ఓడగొట్టాలి, కాంగ్రెస్ ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తారు. ఇదే కాదు, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కళ నెరవేరాలని 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మంత్రిగా దామోదర రాజనరసింహ గారు, కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర. కానీ కేసీఆర్ ఏమన్నాడా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్నా, సోయిలేని సన్నాసిని దద్దమ్మను, ఈ మెదక్ జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని. అయితే గీతే మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందల ఈపులు పక్కున వలుగుతాయి బిడ్డ, మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు లేదని మొన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానమోతం అవుతాయని అక్కడికే పోయారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి